హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. చాలామంది అడిగారు బైసెప్ వర్కౌట్ కంప్లీట్గా ఏం చేయాలి, ఎన్ని వేరియేషన్ చేయాలి, రెప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వెయిట్ ఎలా తీసుకోవాలి. ఈ వీడియోలో ఓన్లీ బైసెప్ వర్కౌట్. లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు నీట్గా అర్థం అవుతుంది. మేము ఫాలో అయ్యే ఆ బేసిక్ వేరియేషన్స్ని సెట్స్ అండ్ రెప్స్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మన వీడియో మీకు కనుక వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ వేసి వీడియోని కంటిన్యూ చేయండి. మీ ఒపీనియన్, అలాగే మీకు ఫ్యూచర్లో ఏ వర్కౌట్ కావాలో, ఈ వర్కౌట్ చూసిన తర్వాత మీకు ఏ వర్కౌట్ గురించి తెలుసుకోవాలన్నదో కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. స్టే ట్యూన్డ్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. ఫస్ట్ మేము తీసుకున్న వెయిట్ 7.5. హెడ్ రెస్ట్లో పెట్టుకోకుండా కంప్లీట్ బైసెప్ స్ట్రెచ్ వచ్చేలాగా, ఇది ఎల్బో లాక్ పొజిషన్ వరకు బైసెప్ స్ట్రెచ్ అయ్యేలాగా కిందకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బైసెప్ పీక్ ఎక్కడికైతే పీక్ కాంట్రాక్షన్ వస్తుందో అక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడికి వచ్చాక బ్రీత్ అవుట్. అగైన్ సేమ్ పేస్తో స్లోగా కంప్లీట్ స్ట్రెచ్ ఫీల్ అయ్యేలాగా డౌన్కి, ఇలా ఒక 15 రెప్స్. ఇది వార్మప్ సెట్. ఏదో ఒక మ్యూజిక్ నీకు వార్మప్ సెట్ వాళ్ళకి, మీకు వార్మప్ సెట్ 2.5 కానీ 5తో చేయండి. చేయతా సార్. వెయిట్ తెచ్చుకోక 7.5. ఇది బైసెప్ చాలా నీడ్ మీ అందరికీ. టీషర్ట్ లేదా షర్ట్ ఏది వేసుకున్నా కూడా బైసెప్ నీట్గా కనిపిస్తుంటే ఆ ఫీల్ వేరు. సో ఇందులో ఒక్కసారి చూడండి, కంప్లీట్ స్ట్రెచ్, పీక్ కాంట్రాక్షన్, ఈ రెండిటికి మధ్యలో బైసెప్ నలిగిపోవాలి. ఆ ఫీల్ వస్తే మీకు ప్రాపర్ డ్యామేజ్, దానికి తగ్గట్టు రికవరీ అండ్ న్యూట్రిషన్ మెయింటైన్ చేశారంటే మంచి గ్రోత్. ఈ విధంగా ఇంత డీప్గా మీకు ఇంతకుముందు ఏ ఛానల్లో కూడా చెప్పుండరు. నేను చాలా ఛానల్స్ చూశాను. నార్మల్గా మేము ఇవి చేస్తాం, మీరు ఇది చేయండి అంటారు. అంతే తప్ప ఇందులో ఏం జరుగుతుందో మీకు ఇప్పటివరకు ఒకవేళ తెలిసి ఉండకపోతే నీట్గా వినండి. ఇక్కడ మనం ఐసోలేషన్, దట్ మీన్స్ ఓన్లీ బైసెప్ మజిల్ మాత్రం వర్క్ అయితే తప్ప ఈ వెయిట్ పైకి రాదు. ఒకవేళ దీంట్లో చీట్ చేయాలనుకుంటే షోల్డర్ మూవ్ చేయొచ్చు. షోల్డర్ మూవ్ చేస్తే అది చీట్ అవుతుంది, బైసెప్ బాగా ట్రైన్ అవ్వదు. ఇక్కడ చీట్ చేయకుండా నీట్గా చేశారంటే అట్లీస్ట్ ఒక 12 to 15 రెప్స్ మెయింటైన్ చేస్తే చాలు. ఫైర్ మండుద్ది. గాయ్స్, ఇది లాస్ట్ సెట్, 15 kg డంబెల్. చూద్దాం ఫెయిల్యూర్ వరకు, మజిల్ ఫెయిల్యూర్ ఎన్ని రెప్స్ వస్తాయో. నాకు 7 రెప్స్ ముక్కి మూలిగితే 7th రెప్ వచ్చింది. నెక్స్ట్ వీక్ 8th రెప్ వస్తే ప్రోగ్రెస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరదాగా ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుగులో నేర్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి బైసెప్స్, ఎవరైతే బైసెప్స్ వర్కౌట్ బాగా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వర్కౌట్ని మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. స్టే ట్యూన్. ఫస్ట్ వేరియేషన్ అయింది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్, హ్యామర్ కర్ల్స్. అంతటితో గాయ్స్ ఫస్ట్ వేరియేషన్ కంప్లీటెడ్. అందులో మాకు 4 సెట్స్ వచ్చాయి. లాస్ట్ ఫెయిల్యూర్ సెట్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కర్ల్స్ ఫామ్ చెప్తా చూడండి.
ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని కొంచెం వైట్ స్టాండ్స్ తీసుకొని డంబుల్ని హోల్డ్ చేసిన తర్వాత మన ట్రైసెప్ ఎగ్జాక్ట్గా ఈ థైస్కి సపోర్ట్ తీసుకొని ఇలా ఉన్న బాడీ ఈ సైడ్కి లీన్ అయితే మనకు బైసెప్ స్ట్రెచ్ నీట్గా స్ట్రెచ్ అవుతుంది అండ్ వే క్రియేట్ అవుతుంది. బైసెప్ని ఎలా లేపాలంటే ఈ ఎల్బోకి వెయిట్ స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా లేపాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇటు కూర్చొని ఇట్లా వేస్తూ ఉంటారు స్ట్రైట్గా, అప్పుడు మనకు నార్మల్ కర్ల్సే చేస్తున్నాం, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. అందుకని లోపలికి ఉండాలి. లోపలికి ఉండి చేస్తే మనకు షార్ట్ హెడ్ మీద ఎక్కువ పడుతుంది అనమాట. సో షార్ట్ హెడ్ ట్రైన్ చేయడానికి ఇది బెస్ట్ వేరియేషను. ఇది యాడ్ చేసుకోండి మీ వర్కౌట్ రొటీన్లో. రెప్ రేంజ్ 12 to 15 మెయింటైన్ చేయండి అండ్ స్లోగా డౌన్ చేసేటప్పుడు చాలా స్లో, లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్గా. అలా మీరు టెన్షన్ మెయింటైన్ చేస్తారంటే మజిల్ మీద నీట్గా గ్రోత్ ఉంటుంది. కట్టం సెకండ్ వేరియేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ వేరియేషన్, మిగిలిన వేరియేషన్ హ్యామర్ కర్ల్స్. హ్యామర్ కర్ల్స్లో మనం ఎక్కువ చీట్ జరిగేది హ్యామర్ కర్ల్స్లోనే. ఈ విధమైన స్వింగ్ వస్తుంది లేదా ఇట్లాగ లేస్తాయి. అంటే మన మజిల్ కంటే జాయింట్స్ ఇన్వాల్వ్మెంటు, ఫుల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అవి అవ్వకుండా ఉండాలంటే నేను ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తా, అది ఫాలో అవుతూ హ్యామర్ కర్ల్స్ వేయండి. చినిగిపోద్ది మజిల్, చినిగితేనే మనకు పెరిగేది. హ్యాండ్స్ కదలకుండా ఎగ్జాక్ట్గా ఎల్బో జాయింట్ పైన ట్రైసెప్ మజిల్స్కి కొంచెం అందుబాటులో పుష్ ఇస్తూ హ్యాండ్ మూవ్ అవ్వకుండా పైకి తీసుకురావాలి. ఇట్లా ఇప్పుడు ఏ విధమైన మూమెంట్ లేదు బాడీలో, ఖచ్చితంగా చచ్చినట్టు ఆ బైసెప్ మజిల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. హ్యామర్ కర్ల్స్ మనం లాంగ్ హెడ్ కోసం చేస్తున్నాం. సో ఈ 3 వేరియేషన్స్ని మీరు నీట్గా రెగ్యులర్గా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనే మెథడ్ ఫాలో అవుతూ రెప్స్ని కంట్రోల్డ్గా అసలు ఆ మజిల్ మీద పడుతుందా లేదా అని ఎవ్రీ రెప్ మీరు మజిల్ మైండ్ కనెక్షన్ని ఫోకస్ చేశారంటే నీట్గా గ్రోత్ ఉంటుంది. సో గైస్, ఈ బైసెప్ వర్కౌట్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వర్కౌట్ కావాలో కామెంట్ చేయండి, లైక్ వేసుకొని ఇంకా సెలవు తీసుకొని ఈ వర్కౌట్ని మీ ప్రోటీన్లో యాడ్ చేసుకోండి. స్టే ఫిట్, బీ హెల్తీ. Are you satisfied? Okay, sir. Let's go.